ఎగ్స్ ఎన్ని ఇస్తారు వారానికి? ఎగ్గులు ఎన్ని ఇస్తారు? మూడా? అంటే ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారండి వారానికి? సార్ 4 ఇస్తున్నాను సార్. నిజం చెప్పండి, 4 ఎందుకు ఇస్తారు? మీరు 6 ఇవ్వాలి కదా, 4 ఎట్లా ఇస్తా ఉన్నారు? ఎవరు చెప్పారు మీకు 4 ఇవ్వమని? 4 మీరు ఎవరండి ఇవ్వడానికి? ఒక తిరువూరులో ఉన్నాను, బీసీ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ అది లేదు సార్, అక్కడ నుంచి తీసేసి మొన్న వర్షాలకి. లేదండి, నేను ఇక్కడ ఉన్నాను ప్రజెంట్. నేను మీ ప్రీ మెట్రిక్ హాస్టల్ బీసీ వెల్ఫేర్లో ఉన్నాను. 22 మంది పిల్లలు ఉన్నారు, పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ భోజనాలు? నిజం చెప్పండి, మీరు పెద్ద పిల్లలు, మీకేముందిరా యావరేజ్. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తారు అసలు? ఇరా మిల్క్ ఇస్తారా? మార్నింగ్ ఆపేస్తారా మిల్క్? మన మెనూ ప్రకారం ఇవ్వరా? మెనూ బోర్డు ఎక్కడుంది? ఆ మెనూ బోర్డు ప్రకారం ఏం రావా? మెనూ బోర్డు ఫాలో కావడం లేదు. మీరు ఎందుకు అడగరు? ఎక్కడ వార్డెన్ రూమ్ ఎక్కడ? గుడ్లు అసలు ఇవ్వడం లేదు, ఏదో 1 2 వారానికి ఈరోజు ఇచ్చినారు, నేను వస్తా ఉన్నాను. మిల్క్ అసలు ఏ రోజు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏం మీ ఉద్దేశం ఏంది? ఈ వారం ఏం పాపం చేసిందయ్యా? యో అమ్మునుండు స్వామి, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాను. ఈ ఫోన్ కలుపు మేడం, ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద? సస్పెన్షన్. కొంచెమన్నా మేనర్స్ ఉందా నీకు? ఎంతమందికి ఇస్తావు నువ్వు 5 వరకు నువ్వు డబ్బులు? మేడం అయ్యే పని కాదు. మీరు ఇన్ని రోజులు మార్చలేని వాళ్ళు ఇప్పుడు నేను చూడండి ఎట్లా మారుస్తారు. ఈ విషయంలో నేను దయవుంచి నేను దండం పెడతాను మీకు. పిల్లలు కడుపులు కట్టగాకండి. నేను ఇక్కడ ఇన్ఛార్జ్ సార్. ఇక్కడ నేను కాలేజీ హాస్టల్ వాడాను సార్. నేను కాలేజ్ హాస్టల్ ఎక్కడ మీది? కాలేజ్ హాస్టల్ స్మార్ట్ బజార్ పక్కన ఇక్కడే నేను ముందు దీనికి వెళ్ళి దానికి వెళ్దామని. సరే, బాగుంది ఇక్కడ భోజనం బాగుంటుంది. బాగున్నదా? వేడి నీళ్ళ భోజనాలు బాగుంటాయి, పర్లేదా? ఎగ్స్ ఎన్ని ఇస్తారు వారానికి? ఎగ్గులు ఎన్ని ఇస్తారు? 3 చికెన్ 3 టైమ్స్ పెడతా. ఎన్ని పీసెస్ వస్తాయి? 4 5 వస్తాయి. వంట స్టార్ట్ చేశారా సోమేష్? లోపల చూడు, వంట ఉంది. స్నాక్స్ ఇస్తారా సాయంత్రం? అప్పుడప్పుడు ఏం లేదా? అంటే ఎగ్స్ ఎన్ని ఇస్తున్నారండి వారానికి? సార్ 4 ఇస్తున్నాను సార్. నిజం చెప్పండి. 4 సార్. అబద్ధంగా ఎగ్స్ ఇవ్వట్లేదండి, 2 ఇస్తా ఉన్నారు. లేదు సార్, 4 ఇస్తాను సార్. స్నాక్స్ ఇవ్వడం లేదు డైలీ. ఉండే విషయం చెప్తాను నేను. మీరు గమ్మున సార్ ఇస్తాం సార్ అని చెప్పండి, అంతేగాని నేను ఇవ్వలేదంటే మీరు ఇంటికి పోతారు. అట్లా చెప్పండి. 4 ఎందుకు ఇస్తారు? మీరు 6 ఇవ్వాలి కదా, 4 ఎట్లా ఇస్తా ఉన్నారు? ఎవరు చెప్పారు మీకు 4 ఇవ్వమని? ఇది బేస్ చేసి మిమ్మల్ని రిమూవ్ చేస్తాం, అంతే కదా. 4 మీరు ఎవరండి ఇవ్వడానికి? మెనూ డివైడ్ కావడానికి క్రైమ్, ఇట్స్ ఎ క్రైమ్. మెనూ అనేది దాన్ని డివైడ్ చేయడానికి మీరెవరు? మెనూ డివైడ్ చేయడానికి మీరు ఎవరండి? మెనూ డివైడ్ కాకూడదు. మీరు 4 అని అంటా ఉన్నారు, పిల్లలు మాకు 2 ఇస్తా ఉన్నారని వాళ్ళు అంటా ఉన్నారు. స్నాక్స్ ఇవ్వడం లేదు, నైట్ ఫ్రూట్ సరిగ్గా ఇవ్వడం లేదు, ఒకరోజు ఇస్తారు ఒకరోజు ఇవ్వరు. ఇట్లా ఎందుకు? అటువంటిప్పుడు 22 మంది పిల్లల కోసం మీకు ఇబ్బంది. 22 మంది పిల్లల కోసం 3 వంటోళ్ళు లేక వస్తూ ఉన్నారు. అవునండి, నేను చెప్పేది మీ ఎవరు? ఏబిసిడబ్ల్యూ ఎవరు? కాదండి, కొంచెం చేసేటట్టుకి న్యాయం చేయండి, లేదంటే క్లోజ్ చేయండి. 2 వాళ్ళు ఏడన్నా ఎస్సీ హాస్టల్లో ఏడన్నా ఆడ మనకు పర్సెంటేజ్ ఉంటుంది బీసీలకు, ఆడపోయి జాయిన్ చేయడం మేలు కదా. 22 మందికి ఇక్కడ పెట్టి మీరు ఎస్సీ హాస్టల్స్ లేదండి, ఇక్కడ ఓన్లీ బీసీఏ ఉంది సార్. ఇక్కడ గర్ల్స్ ఉంది, బాయ్స్ లేదు. యాక్చువల్గా మేడం గారు మధ్య మీరు నేను అనేది ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ని మోటివేట్ చేసి ఆయన రెసిడెన్షియల్లో పడేసినా పోయింది కదండి. ఇప్పుడు ఎన్ని రెసిడెన్షియల్ లేవు? బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ లేవా? మరి వాటిల్లో ఏదో పిల్లల పేరెంట్స్ని ఒప్పించి మళ్ళీ వాటిలో జాయిన్ చేసడం మేలు కదా. ఎందుకు ఊరికి ఇదంతా యాసంగం? మీకు 3 వంటోళ్ళు, మళ్ళీ మీరు సరుకులు కనుక రావాలా? ఇష్టం వచ్చినట్టు మీరు 2 3 గుడ్లు పెట్టుకుంటా ఎట్లా చెప్పండి? కాలేజీ హాస్టల్ సార్ నాది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇది ఇక్కడ ఎవరు లేరు. ఎందుకు? అది ఆ కాలేజ్ హాస్టల్లో నీళ్ళు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఊరికే? ఫుడ్ కమిషన్ చైర్మన్ సార్ మాట్లాడతారు మేడం, ఒకసారి మాట్లాడండి. అమ్మా, మార్నింగ్ వచ్చారా మీరమ్మా? నమస్తే సార్, నేను జస్ట్ 5 నిమిషాలు మిస్ అయిపోయాను. సరే, అంటే నన్ను కలిసేదేముందిలేండి, నా వెనకమ్మడి రావాలా? నన్ను కలిస్తే నేనేమో నా వెంకటేశ్వర స్వామినే వచ్చాను. కాదమ్మా, నేను చెప్పేది ఒక తిరువూరులో ఉన్నాను,
సార్ బీసీ వెల్ఫేర్ ప్రీ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను. హాస్టల్ అది లేదు సార్, అక్కడ నుంచి తీసేసి మొన్న వర్షాలకి ఆ బిల్డింగ్ బాగలేదని చెప్పని 20 మంది ఉన్నారు సార్ పిల్లలు. అదే నేను ఆ 20 మందికి ఎక్కడన్నా రెసిడెన్షియల్లో జాయిన్ చేసి ఇది క్లోజ్ చేయొచ్చు కదా, ఎందుకు ఊరికే 22 మంది ఉన్నారు, వాళ్ళు వారానికి 2 గుడ్లు ఇస్తా ఉన్నారు, ఫ్రూట్ ఇవ్వడం లేదు, ఏ గందరగోళంగా ఉంది ఇక్కడ. ఆ పిల్లలు కడుపు కొట్టడం తప్ప పాపం వాళ్ళకు చలికాలము వేడి నీళ్ళు ఏదైనా హీటర్ పెట్టుకుంటామంటే కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. హాస్టల్లో పెట్టాము సార్, కాలేజీ బాయ్స్ హాస్టల్లో పెట్టాము. వీళ్ళని కూడా అక్కడ పెట్టి అది మేనేజ్ చేయొచ్చు కదా. ఇది 20 పిల్లల్నే ఇక్కడ కాలేజీ బాయ్స్ హాస్టల్లో పెట్టాము సార్. లేదండి, నేను ఇక్కడ ఉన్నాను ప్రజెంట్. చెప్తాను సార్. నేను మీ ప్రీ మెట్రిక్ హాస్టల్ బీసీ వెల్ఫేర్లో ఉన్నాను. 22 మంది పిల్లలు ఉన్నారు, పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. మీ పరిస్థితి ఏంది, దీని సొల్యూషన్? పొద్దున్న చెప్పాను సార్ ఆమెకి, ఏబీ స్టెప్ లో కూడా ఫోన్ చేసి చెప్పాము, మేము ఇక్కడ మిస్ అయినాము, మీరు నాకు అక్కడ సార్ కనపడండి. మరి లేదండి, నాకు కనపచ్చేది ఏముంది, కనపచ్చేది కాదు, నన్ను ఫాలో కావాలా. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే హాస్టళ్లలో అన్నిట్లో ఒకటే మెను, ఒకటే సిస్టమ్ అండి. వాళ్ళు ఫాలో అవుతా ఉంటే, నేను ఎస్సీ హాస్టల్కి పోయినా అదే ఉంటుంది ఇక్కడ కూడా. ఆడ ఏం తప్పులు జరుగుతానే, ఏం జరగకుండా ఉండాలా అనేది ఫాలో అప్ అయ్యి చూసుకోవాలి వాళ్ళు, అంతే, ఏం లేదు ఇక్కడ, సింపుల్. ఇప్పుడు డిఓ ఆఫీస్ నుంచి డిఓ గారు వచ్చారు పొద్దునంతా, డిప్యూటీ డిఓ గారు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, ఎక్కడ అన్నీ తెలుసుకుంటా ఉంటారు వాళ్ళు, ఏమేమి జరుగుతూ ఉన్నాయి ఏంది అనేది, అంతే. వాళ్ళకేం పని లేదు. మరి స్కూల్ మూసేసినారు, వాళ్ళు పోలే, ఆయన వెనకమ్మడే ఉన్నారు. ఎందుకంటే తిరుగుతాము, 10 విషయాలు తెలుస్తాయి మనకు, ఏ హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎట్లా పెట్టాలా ఏంది, వాళ్ళు రేపు ఎవరినైనా అడిగేదాన్ని అట్లా. కానీ అది ఏదో నన్ను అట్లా కలిసి వచ్చిపోయి పోతా ఉంటే కాదు కదండి. ఏ హాస్టల్కి పోయినా అదే ప్రాసెస్, GOMS నెంబర్ 8 ఫాలో కావాలి మొత్తం మన ఏపీ స్టేట్ అంతా. ఇది ఏంది, దీనికి ఏం చేద్దామంటారు? ఈడ మెనూ ఫాలో కావడం లేదు, డివియేషన్ ఇన్ మెనూ. వీళ్ళని అక్కడికి మార్చి ఏదైనా చేసేదానికి ఆస్కారం ఉంటే ప్రయత్నం చేయండి. వాళ్ళకు హాట్ వాటర్ పెట్టుకోవడానికి ఏదైనా ఒక హీటర్ అరేంజ్ చేసి ఏదైనా చూడండి. పాపం చలికాలం చిన్నపిల్లలు ఉండేదే 22 మంది, ఏదో 2000 మంది ఉన్నట్టు మనం భావిస్తే ఎట్లా? చూడండి అమ్మా, ఇది కొంచెం నేను పెద్ద పిల్లల దగ్గర కూడా వెళ్తున్నాను, ఆడ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొంచెం సీరియస్గా ఉంటుంది యాక్షన్ అమ్మా, ప్లీజ్. ప్రస్తుతానికి మీరు వాళ్ళ మెనూ డివైడ్ కాకుండా ఎగ్స్ వినండి, మీరు ఎగ్స్ ప్లస్ హాట్ వాటర్ వాళ్ళకి ఏదైనా అరేంజ్ చేయండి. అన్నాలు కొంచెం స్నాక్స్, సాయంత్రం పూట స్నాక్స్ పెట్టడం లేదు. ఈడ ఎవరు ఇప్పుడు ఇది మీకు ఆడ హాస్టల్ ఉంది, ఈడ హాస్టల్ ఉంది, మీరు ఆడ చూస్తారా ఈడ చూస్తారా? 2 పడవల మీద ప్రయాణం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈడ ఎవరన్నా ఒక హెడ్ ఎవరినైనా పెట్టేసి వాళ్ళకి స్నాక్స్ గిక్స్ అన్నీ ఏ రోజుకి ఆ రోజు అరేంజ్ చేసి, ఈరోజు స్నాక్స్ ఇప్పుడు మన మెనూ డివేషన్ కాకూడదండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఒకటి ఉంది, అది చెప్పడం ఏంటంటే మెనూ డివేట్ కాకూడదు అనేది చెప్తుంది. అది మెనూ డివేట్ అయితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. మీకు అర్థం కావడంలే, మేము ఏమన్నా అంటే మీరు బాధపడతారు, కోపాలు తాపాలు చేసేటి పాపాలు, ఇట్లయితే అర్థం చేసుకోండి దయవుంచి. వాళ్ళ కడుపులు కొట్టగాకండి, వాళ్ళకి హాట్ వాటర్ అరేంజ్ చేయండి. రండి సీనియర్ హాస్టల్ స్కూల్. ఏం చదువుతున్నారు? ఇంటర్మీడియట్, బీటెక్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓన్లీ డిగ్రీ ఇంటర్మీడియటేనా? ఏం ఎంట్రికలు పెంచినావు, గుండు కొట్టేయాలా? ఎందుకు అంత పెంచావు జుట్టు? ఎక్కడికి? అవునా? ఇంకా అంతేనా? ఇప్పుడు ఒక నిమిషం, పిల్లాడు పోతాడు. ఓకే తీసుకొని పో బయటకి. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ భోజనాలు? పర్వాలేదా? యావరేజ్. మీకు వీక్లీ ఎన్నిసార్లు చికెన్ ఇస్తారు? 2 టైమ్స్ వెళ్ళే, మంగళవారం నైటు, ఆదివారం మధ్యాహ్నం. ఎగ్స్ వారానికి ఎన్ని ఇస్తారు? ఇవాళ నేను వస్తాను పెట్టారులే. ఎన్ని ఎగ్స్ పెడతారు వారానికి? ఒక 3 ఇస్తారా? అవి కూడా లేదా? 3 అసలు ఇరా? నిజం చెప్పండి, మీరు పెద్ద పిల్లలు, మీకేముందిరా? ఉండమ్మా, కట్ చేయండి మాకు సేపు. ఎన్ని ఎగ్స్ ఇస్తారు వారానికి? ఒక 2 అన్న వస్తాయా? వారానికి 6 గుడ్లు పెట్టాలా మెనూ ప్రకారం? మీకు ఎన్ని ఇస్తా ఉన్నారు అంటున్నా నేను.
చికెన్ ఎన్ని ముక్కలు వస్తాయి పీసెస్? 3-4. ఎన్ని గ్రాములు వేయాలి తెలుసా మీకు? 175 గ్రాములు వేయాలి. 6 మందికి 1 కిలో వేయాలి. 10 మందికి కేజీ మిల్క్ ఇస్తారా మార్నింగ్? ఆపేసారా మిల్క్? నైట్ ఫ్రూట్ అరటిపళ్ళు రోజు ఇస్తారా? ఈవినింగ్ స్నాక్స్ అదే బిస్కెట్. మన మెనూ ప్రకారం ఎవరా? మెనూ బోర్డు ఎక్కడ ఉంది? ఆ మెనూ బోర్డు ప్రకారం ఏం రావా? అప్పుడప్పుడు మెనూ బోర్డు ఫాలో కావడంలే. మీరు ఎందుకు అడగరు మీ వార్డెన్ సార్ ఎందుకు సార్ మెనూ ఫాలో కావడం లేదని? ఏమంటాడు? మెనూ ఫాలో కావడంలే. టిఫిన్స్ మెనూ ప్రకారం వస్తాయా? టిఫిన్స్ వస్తాయి. టిఫిన్ ఏదైనా బాగాలేని టిఫిన్ ఏదైనా ఉందా మీకు మార్చాలంటే ఒకటి మారుస్తాను. కిచిడీనా? ఏ రోజు అది? ఫ్రైడేనా? మెనూలు ఒకసారి అయినా ఉండేది. 2 times ఇడ్లీ, 1 time ఉప్మా, 1 time పూరి ఆదివారం, కిచిడి ఒకసారి. మెనూ బోర్డులో 2 times ఉంది అంటున్నా. మెనూలో పులిహోర. నేను మెనూ బోర్డు గురించి మాట్లాడి నాతో మెనూలో ఏముంది అది వస్తుందా లేదా అనేది కావాలా. కొన్ని వస్తాయి కొన్ని రావు. మాట్లాడతాను మీ వార్డెన్ సార్. కిచిడి 2 సార్లు మరి 2 సార్లు అంటే వాళ్ళు శుక్రవారం కిచిడి యాక్చువల్గా. నేను అది అడిగితే వాళ్ళు 2 సార్లు సార్ కిచిడి అంటున్నారు. ఎక్కడ వార్డెన్ రూమ్ ఎక్కడ? ఏ వార్డెన్ గారు ఏమి మీరు బాగా దోసుకుంటా ఉన్నారా పిల్లలను? బాగా దోసుకుంటాను బాను. ఏమి అంత ఆశ నీకు? ఏం మీకు ఆశ చెప్పండి ఓపెన్గా. 175 గ్రాములు చికెన్ ఇవ్వాలా? 10 మందికి కిలో తెప్పిస్తా ఉన్నావు. 100 గ్రాములు. సరే చికెన్ అంటే రేట్లు ఎక్కువ తక్కువ సరే వదిలేసే. గుడ్లు అసలు ఇవ్వడం లేదు. ఏదో 1-2 వారానికి. ఈరోజు ఇచ్చినారు. నేను వస్తాను ఆయన. టిఫిన్ ఫాలో కావడం లేదు. మెనూ బోర్డు ఫాలో కావడం లేదండి. మిల్క్ అసలు ఏ రోజు ఇచ్చిన దాఖలాలు లేవు. ఏం మీ ఉద్దేశం ఏంది? మెనూ బోర్డు ఎందుకు ఇంకా? ఏం చెప్పండి మీరు. ఏంది అసలు విషయం? ఏం మీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు పర్చేజింగ్ కమిటీ మీరే. బోత్ హాస్టల్స్, ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ 2 హాస్టల్స్కు పర్చేజింగ్ కమిటీ మీరే. మీరు ఎట్లా? ఏంది దీని పొజిషన్ ఏంది? మీకు అంత కష్టం ఉంటే మానేసుకొని వేరే డిపార్ట్మెంట్లోకి పోవచ్చు కదా. ఈ ఫోన్ కలుపు మేడం ఒకసారి. ఇదేందండి ఇది? నాకు అర్థం కావడంలే. ఎవరు అడిగే నాదులు లేడు, దిక్కు లేదు. వాళ్ళైనా గట్టిగా అడగచ్చు కదా మిమ్మల్ని. ఎందుకు పెట్టరండి అని. పెడతా అంటావంట. పొంగల్ మీరు కిచిడి ఎందుకు 2 సార్లు పెడుతున్నారు? ఒకసారి కదా మనకు ఉండేది వీక్లీ. ఏం బెల్లం కొట్టిన రాయాలంటే ఎట్లా బా? ఏంది నీ ప్రాబ్లం ఏంది చెప్తే కదా నాకు. ఎగ్స్ ఎందుకు ఇవ్వడం లేదు మీరు? ఈ వారం ఏం పాపం చేసిందయ్యా? యో అమ్మనుండు స్వామి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నావు. మాకు తెలియలేదు. నువ్వు ఈ వారం అంటావు, వాళ్ళు ఏ వారం లేదంటాను. వాళ్ళు చెప్పింది తినాలా, నువ్వు చెప్పింది తినాలా? పిల్లలు 20 మందిని ఒక దగ్గర నిలబెట్టి మేము మాట్లాడితే వాళ్ళు చెప్పింది తినాలా, నువ్వు చెప్పింది తినాలా? హలో సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఈయన ప్రీ మెట్రిక్ హాస్టల్కు పోస్ట్ మెట్రిక్ హాస్టల్కు వార్డెన్గా ఉన్నారండి. మోజెస్ అనే అతను తిరువూరులో. అవును సార్. మెనూ కంప్లీట్ డివేట్ అవుతుంది. ఎగ్స్ అసలు ఇవ్వడం లేదు. ఈరోజు నేను వస్తా ఉన్నానని ఇచ్చినాడు. ఈరోజు ఈయన అసలు ఏదీ లేదు. మిల్క్ ఇవ్వడం లేదు మార్నింగు. ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంది ఇతని మీద? మేము ఎవరికి జాయింట్ కలెక్టర్కి పెట్టాలా? మీకు చెప్తే సరిపోతుందా? మాకు డీజీఆర్ఓ, ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ, జాయింట్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్. మేము ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు ఈయన వేస్ట్. ఈయన పేద పిల్లల కడుపులు కొట్టి సంపాదిస్తే ఏం పైకి వస్తారండి చెప్పండి? లేదమ్మా ఈయన మీద ఏ విధమైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు మీరు? ఏంది? నేను మా ఫుడ్ కమిషన్ నుంచి మేము మీకు లెటర్ ఇస్తాము. ఏమేమి ల్యాబ్స్ ఏంది అనేది చేయండి. సస్పెన్షన్ రికమెండ్ చేయండి మా జేసీ గారికి చెప్తాను. సస్పెండ్ చేయండి.
సార్. చేసి వేరే వాళ్ళని ఎవరైనా వేయండిమ్మా. విత్ ఇన్ 1 week ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలమ్మా. నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటా. అది కొంచెంలో కొంచెం ఉంటే నేను అడ్జస్ట్ అయ్యేవాడిని. చాలా దారుణంగా పెడతా ఉన్నాడు అతను. కొంచెమన్నా మేనర్స్ ఉందా నీకు? నీతి ఉండాలా కొంచెమైనా పని చేస్తే, కొంచెమన్నా నీతి ఉండాలి ఏదైనా పని చేస్తే. కొంచెం ఇంత దారుణంగా నువ్వు అసలు అంత ఆశ ఎందుకు? ఎంతమందికి ఇస్తావు పై వరకు నువ్వు డబ్బులు? ఏది మేడం, ఏంది అసలు? ఎక్కడా లేదు మేడం. లేదు, దయవుంచి ఈ విషయంలో నేను కాంప్రమైజ్ కాలేను. దయవుంచి నన్ను మాట్లాడద్దండి నాతో. మీకు అర్థం కావడంలే. కమిషన్ ఇది అంటే డిఫరెంట్. నేను జాయింట్ కలెక్టర్ గారికి రాత్రి మాట్లాడితే ఆమె సార్ బిజీగా ఉన్నాను మాట్లాడతానని చెప్పారు. అట్లా ఉండదండి. చేయండి, ఎవరి పని వాళ్ళు చేయండి. మార్చే బాధ్యత నాది మేడం అయ్యే పని కాదు. మీరు ఇన్ని రోజులు మార్చలేని వాళ్ళు ఇప్పుడు నేను చూడండి ఎట్లా మారుస్తారు. ఏం చేస్తా ఉన్నాడు? ఏబిసిడబ్ల్యూ ఎవరు అసలు? ఏబిసిడబ్ల్యూ ఎవరు? ఏబిసిడబ్ల్యూ ఎవరు అసలు? మేనర్స్ ఉంది అతనికి? ఏం అబ్జర్వేషన్ ఉండేది? 30, 15, 20 ఉంటాయి సెంటర్లు. అవి కూడా చూసుకునే దిక్కు లేదంటే అతనికి షోకాజ్ నోటీస్ ఇమ్మని చెప్తున్నా. అతనికి కూడా లేదు మేడం. మీరు అర్థం చేసుకుని నాకు పొద్దున నన్ను దయవుంచి మీరు ప్లీజ్ ఈ విషయంలో నేను ఒప్పుకోను. నేను అతనికి చాలా దారుణం అది. నేను 3.5 సంవత్సరాలు దాదాపు ఒక 1000 హాస్టల్ తిరిగింటా. ఏ హాస్టల్ వాడని కూడా ఇంత వార్నింగ్ నేను ఎప్పుడు అనుకోలేదు. నిన్న కూడా విజయానంద్ గారు నిన్న కూడా జరుగుతా ఉంది, డిస్కషన్ జరుగుతా ఉంది. ఈ మాత్రం ఒకరికి పడితే గానీ నిన్న కూడా డిస్కషన్ జరుగుతా ఉన్నాయి. హాస్టల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది? సిఎస్ గారు చూడండి ఎందుకు జరుగుతా ఉంది ఇది, ఏంది అసలు? ఆయన తిరుగుతా ఉన్నాడు. చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి గత కొంతకాలంగా వరుస తనిఖీలు చేస్తున్నారు. ఇందులో విద్యార్థులకు సరైన ఆహారం ఇవ్వకపోవడం, ఇచ్చిన ఆరాకొరగా ఇవ్వడం, ఇదంతా నిన్నంతా డిస్కషన్ జరుగుతుంది ఆడ పేషీలో. మీరు చూడండి, ఇంత సీరియస్ గా ఉన్నప్పుడు మేము ఈ మాత్రం యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు? ఇది నిన్న రాత్రి వచ్చింది నాకు. ఈ విషయంలో లేదులేండి, మీరు చెప్పిన మాట వినండి. లేదు మేడం, నేను అనేది ఏంటంటే మీ టైంలో కావచ్చు, ఏ టైంలో కావచ్చు, అసలు ఏబిసిడబ్ల్యూ ఎంతవరకు వర్క్ చేస్తున్నారు? అసలు ఎందుకని వాళ్ళు ఇంత అశ్రద్ధ? మొన్న 2 months నాకు హెల్త్ బాగాలేక. మేడం నేను చెప్పేది ఒకటే, మీకు హెల్త్ బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేదు అనేది కాదు. ఆడ పిల్లలు కడుపులు కొడతా ఉన్నారు. అంత దారుణంగా దోసుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్మీడియట్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం లేదు, ఆ డబ్బులు మిగులుతా ఉన్నాయి. అయినా 1600తో డబ్బులు పెట్టలేకపోతే ఎట్లా చెప్పండి? అవునా కదా? ఇంటర్మీడియట్ పిల్లలకు జూన్ నుంచి మనకు మిడ్ డే మీల్స్ లేదు. మీదేం లేదు మేడం. మీరు ఎందుకు, మీరు 2 నెలలు అయింది వచ్చి, మీరు అన్ని జిల్లా అంతా కంటిన్యూ చేయలేరు కదా. ఈ విషయంలో నేను దయవుంచి నేను దండం పెడతా మీకు. పిల్లలు కడుపులు కట్టగాకండి, అర్థం చేసుకోండి.